Okay. Today's topic is recovery scenario and cleanup scenario, Ramadevi. So, recovery scenario, cleanup scenario ఎలా యూజ్ చేయాలి, ఎలా వర్క్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ మన టెస్ట్ కేస్ ఫెయిల్ అయితే సో రికవర్ చేయడానికి అంటే వన్స్ అగైన్ మనం ఒకవేళ రన్ చేయాలన్నా రన్ చేసుకోవచ్చు. లేకపోతే సో ఒకవేళ అది ఒకవేళ రికవరీ సినారియో రన్ అయినా కూడా మళ్ళీ ఫెయిల్ అయితే సో నెక్స్ట్ క్లీనప్ సినారియో అనేది వస్తుంది అనమాట. సో దాన్ని ఎలా క్రియేట్ చేస్తాము, ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము టెస్ట్ కేసెస్ అనేది చూపిస్తాను. ఫస్ట్ థియరిటికల్ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ ఈస్ రికవరీ సినారియో? రికవరీ సినారియో ఇస్ ఎ కైండ్ ఆఫ్ ప్రొటెక్షన్ ఫర్ మై టెస్ట్ కేస్ గెటింగ్ ఫెయిల్ డ్యూ టు ద అన్ఎక్స్పెక్టెడ్ ఎర్రర్స్. రికవరీ సినారియో అంటే ఇక్కడ ఏమి అంటే నా నా టెస్ట్ కేస్ కి నేను ఏ టెస్ట్ కేస్ క్రియేట్ చేసింటానో దానికి ఒక కైండ్ ఆఫ్ ప్రొటెక్షన్ అన్నమాట. ఎందుకు ఎలా ప్రొటెక్షన్ ఇస్తుంది? ఒకవేళ బై మిస్టేక్ అన్ఎక్స్పెక్టెడ్ ఎర్రర్స్ వచ్చి నా టెస్ట్ కేస్ నేను రన్ చేసేటప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ ఎర్రర్స్ వచ్చి ఫెయిల్ అయితే అప్పుడు రికవరీ సినారియో అనేది ఒకవేళ మనం అప్లై చేసింటే అది టైప్ ఆఫ్ ప్రొటెక్షన్ అన్నమాట. అంటే రికవరీ సినారియో అనేది రన్ అవుతుంది. సో మనం అప్లై చేసింటేనే రన్ అవుతుంది, లేకపోతే లేదు. సో నేను ఇది ప్రాక్టికల్ పార్ట్ చూపిస్తాను. ఫస్ట్ థియరిటికల్ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రికవరీ సినారియో ఇస్ ఏ గ్రూప్ ఆర్ కలెక్షన్ ఆఫ్ టెస్ట్ స్టెప్స్ which Tosca will execute when some unexpected arrest during the middle of execution. యాక్చువల్ గా ఆ రికవరీ సినారియో మనము ఇంప్లిమెంట్ చేసే ముందు సో మనకు సమ్ సెట్టింగ్స్ ఉంటాయి అన్నమాట. సో ఎక్కడ సెట్టింగ్స్ ఉంటాయి చూపిస్తాను. ప్రాజెక్ట్ లెవెల్లో సెట్టింగ్స్ లో టీ బాక్స్ రికవరీ అని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఆన్ డైలాగ్ ఫెయిల్యూర్, ఎక్సెప్షన్ ఫెయిల్యూర్, వెరిఫికేషన్ ఫెయిల్యూర్ అలా ఉంది కదా ఈ ఆప్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ ఎర్రర్స్ మనం ఫేస్ చేస్తే రికవరీ సినారియో అనే వాల్యూ ఇక్కడ సెలెక్ట్ చేసుకుని మన సెట్టింగ్స్ లో మనం సెట్ చేసుకొని పెట్టుకొని ఉండాలి. సో ఇక్కడ సెట్టింగ్స్ లో సెలెక్ట్ చేసుకుని పెట్టుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ కేసు నువ్వు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెస్ట్ కేసు ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ కంప్లీట్ టెస్ట్ కేసు నువ్వు రన్ చేయాలనుకుంటే ఇక్కడ కంప్లీట్ టెస్ట్ కేసు నువ్వు రన్ చేయాలనుకుంటే 1, లేకపోతే 2 టైమ్స్ రన్ చేయాలనుకుంటే 2 అని పెట్టుకోవచ్చు. కానీ చాలా వరకు మనం 1 ఎక్స్పెక్ట్ చేస్తాం. ఒకసారి ఫెయిల్ అయిపోయింది అనుకో సో ఇంక 1 మోర్ టైం రన్ అయ్యేట్టుగా చూస్తాం, అంతేగాని సో కంటిన్యూగా రన్ అయ్యేట్టుగా మనం పెట్టాము. ఒక 5-6 ఇచ్చేసినాం అనుకో వాల్యూస్, 5 టైమ్స్ రన్ అవుతుంది సేమ్ టెస్ట్ కేస్, అలా అంతా పెట్టం, జస్ట్ 1 ఇచ్చుకుంటాము. సో టెస్ట్ స్టెప్ రిట్రైస్. ఒకవేళ టెస్ట్ స్టెప్ నువ్వు మల్టిపుల్ టైమ్స్ ఫెయిల్ అయితే మల్టిపుల్ టైమ్స్ రన్ చేయాలనుకుంటే సో 1 కానీ 2 కానీ, ఒకవేళ 2 టైమ్స్ రన్ చేయాలనుకుంటే 3 టైమ్స్ 3 టైమ్స్ రన్ చేయాలనుకుంటే 3 టైమ్స్ రన్. ఫర్ ఎగ్జాంపుల్ 1 టైం ఫెయిల్ అయిపోయింది, నువ్వు ఇక్కడ 2 ఇచ్చినావు, సెకండ్ టైం కూడా రన్ అవుతుంది. ఒకవేళ సెకండ్ టైం కూడా ఫెయిల్ అయిపోతే మళ్ళీ అది క్లీనప్ సినారియో వస్తుంది, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టెస్ట్ స్టెప్ వాల్యూ అన్నమాట. టెస్ట్ స్టెప్ తెలుసు నీకు, టెస్ట్ కేస్ తెలుసు, టెస్ట్ స్టెప్ తెలుసు, టెస్ట్ స్టెప్ వాల్యూ నీకు తెలుసు టెస్ట్ కేసెస్ లో. ఒకవేళ టెస్ట్ స్టెప్ వాల్యూ కూడా 3 టైమ్స్ నేను ఇక్కడ 1, 2, 3 అని జస్ట్ నార్మల్ గా ఇచ్చుకున్నాను, నువ్వు ఇక్కడ 1 అనే కూడా పెట్టుకోవచ్చు, లేకపోతే 2 అనే పెట్టుకోవచ్చు. సో అట్లా నేను ఇక్కడ ఎన్నిసార్లు ఇచ్చింటే అన్నిసార్లు ట్రై చేస్తుంది అది రికవర్ చేయడానికి, ఆ స్టెప్ ని పాస్ చేయడానికి. పాస్ అవ్వకపోతే క్లీనప్ సినారియో వస్తుంది అనమాట. ఫస్ట్ ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలంటే రికవరీ సినారియో మనం యూజ్ చేయాలంటే సో వాటికి సమ్ సెట్టింగ్స్ ఉంటాయి. బై డిఫాల్ట్ ఆ సెట్టింగ్స్ మనం ఇక్కడ సెట్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ డైలాగ్ ఫెయిల్యూర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాపప్స్ వస్తుంటాయి. మొన్న మీకు ఒకటి చూపించాను కదా సేవ్ అడ్రస్ అని. సడన్ గా పాపప్స్ వచ్చినప్పుడు హ్యాండిల్ చేయాలి అనుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు తెలీదు, నువ్వు ఒక అప్లికేషన్ రన్ చేస్తూ ఉంటావు, సడన్ గా పాపప్స్ వస్తాయి సేవ్ అడ్రస్, అప్పుడు మన టెస్ట్ కేసు ఫెయిల్ అయిపోతుంది అనమాట. సో అలాంటి టైంలో ఈ టెస్ట్ కేస్ కి మనం 1 ఇచ్చాము కదా, ఫెయిల్ అయిపోయినా కూడా ఇంకోసారి ట్రై చేస్తుంది. సో ట్రై చేసినప్పుడు ఫెయిల్ అయితే మళ్ళీ ఆటోమేటిక్ క్లీనప్ సినారియో వస్తుంది. కానీ ఒకవేళ ఎలాంటి ఎర్రర్స్ వస్తుంటాయి అనేది, ఇలాంటి ఎర్రర్స్ వస్తే మన టెస్ట్ కేసు ఫెయిల్ అయితే మన టెస్ట్ కేసెస్ ఎన్నిసార్లు రన్ కావాలి అనేది మనం ఇక్కడ సెట్ చేసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ 1 టైం నా టెస్ట్ కేసు రన్ కావాలని 1 పెట్టింటే 1, ఒకవేళ నేను ఇక్కడ 2 పెడితే 2 టైమ్స్ రన్ అవుతుంది నా టెస్ట్ కేసు, లేకపోతే 3 పెడితే 3 టైమ్స్ రన్ అవుతుంది.
అలా అన్నమాట. సో, రికవరీ సినారియోకి సెట్టింగ్స్ ఉంటాయి. ఈ సెట్టింగ్స్ ని మనము సెట్ చేసుకోవచ్చు. ఒకసారి రన్ కావాలా? మన టెస్ట్ కేస్ 2 సార్లు రన్ కావాలా? లేకపోతే మన టెస్ట్ స్టెప్ ఒక్కసారి రన్ కావాలా? 2 టైమ్స్ రన్ కావాలా? సో, ఆహ్, త టెస్ట్ వాల్యూ 1 టైమ్ రన్ కావాలా? 2 టైమ్స్ రన్ కావాలా? 3 టైమ్స్ రన్ కావాలా? అట్లా సెట్ చేసుకోవచ్చు. ఇది మన ఇష్టం ఈ నంబర్ అనేది. కానీ ఇక్కడ రికవర్ అని ఎందుకు పెట్టినామంటే, ఇలాంటి ఎర్రర్స్ వచ్చినప్పుడు రికవర్ అయితది. అంటే ట్రై చేస్తది. అది దాన్ని క్లియర్ చేయడానికి, పాస్ చేయడానికి స్టెప్స్‌ని, కిందున్న స్టెప్స్‌ని ఇన్ని సార్లు ఇక్కడ ఎన్ని సార్లు ఇచ్చినామో అన్ని సార్లు ట్రై చేసి పాస్ చేయడానికి ఈ రికవర్ అనేది ట్రై చేస్తది. ఎలాంటి ఎర్రర్స్ వచ్చినప్పుడు? ఇలాంటి ఎర్రర్స్ వచ్చినప్పుడు. ఓకేనా? నేను చూపిస్తాను ఓకే. ప్రాక్టికల్‌గా. సో, ఫస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను అంతే. ఓకే. So recovery scenario. What are the unexpected errors? Recovery scenario is a group of collection of test steps which Tosca will execute when some unexpected errors occurs during the middle of the execution. Recovery scenario లో middle of the execution లో unexpected errors వస్తే టోస్కా అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. ఎట్లా టోస్కా ఎగ్జిక్యూట్ చేస్తుంది? ఇప్పుడే కదా సెట్టింగ్స్ చూపించాను. మనకి రికవరీ హ్మ్. సినారియోకి నేను టెస్ట్ స్టెప్స్ చూపించాను కదా, ఏమున్నాయి సెట్టింగ్స్ లోని. దట్ టోస్కా విల్ ఎగ్జిక్యూట్స్ అంటున్నారు. అంటే టోస్కా ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారని మనం ఆల్రెడీ సెట్టింగ్స్ పెట్టింటాము కదా, అంటే సెట్టింగ్స్ లో మనము ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం కదా, దాన్ని బేస్ అవును. చేసుకుని మన టోస్కా ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. ఎప్పుడు వెన్ సమ్ అన్ఎక్స్పెక్టెడ్ ఎర్రర్స్ అకర్స్ డ్యూరింగ్ ద మిడిల్ ఆఫ్ ద ఎగ్జిక్యూషన్. ఎప్పుడు మనకు అన్ఎక్స్పెక్టెడ్ ఎర్రర్స్ వస్తాయో మిడిల్ ఆఫ్ ద ఎగ్జిక్యూషన్ లో, అప్పుడు టోస్కా ఆ సెట్టింగ్స్ ని బేస్ చేసుకొని మన టెస్ట్ కేస్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. ఒకవేళ సెట్టింగ్స్ లో టెస్ట్ కేస్ 2 టైమ్స్ 3 టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయాలంటే అన్నిసార్లు మన టెస్ట్ కేస్ ఎగ్జిక్యూట్ అవుతుంది. 3 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయినా కూడా ఫెయిల్ అయితే క్లీనప్ సినారియో వస్తుంది. సో అది లేటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ ఆర్ ద అన్ఎక్స్పెక్టెడ్ ఎర్రర్స్? ఫర్ ఎగ్జాంపుల్ డైలాగ్ ఫెయిల్యూర్ పాపప్ అంటే రెండు సేమ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అది చెప్పాను కదా, అప్లికేషన్ లో నువ్వు ఏదైనా ఫిల్ చేసిన తర్వాత పాపప్ వస్తుంది. సో యూ మిస్డ్ సమ్ ఆప్షన్స్ అని ఒక పాపప్ వస్తుంది. అవును. అలాంటివి హ్యాండిల్ చేయడం, అలాంటివి అన్ఎక్స్పెక్టెడ్ ఎర్రర్స్. పాపప్ అంటే నేను మొన్న చెప్పాను మీకు, సేవ్ అడ్రస్ అట్లాంటివి ఫోటో. వస్తున్నాయి అని. ఆ! వెరిఫికేషన్ ఫెయిల్యూర్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రిజిస్ట్రేషన్ బటన్ విజిబుల్ ఈక్వల్ టు ట్రూ వెరిఫై అని పెట్టింటావు. విజిబుల్ ఈక్వల్ టు ట్రూ వెరిఫై అని పెట్టింటావు నీ వెరిఫికేషన్స్ లో. కానీ ఈ ఆప్షన్ అక్కడ లేదు అంటే, ఫెయిల్ అయిందంటే, అది కూడా అన్ఎక్స్పెక్టెడ్ ఎర్రర్. ఓకే. వాలిడేషన్ ఫెయిల్యూర్ అన్నా సేమ్, వెరిఫికేషన్ ఫెయిల్యూర్ అన్నా వాలిడేషన్ ఫెయిల్యూర్ అన్నా లైక్ సేమ్ టైప్ అన్నమాట, సిమిలర్ అన్నమాట. వాలిడేషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒకవేళ సో లాగిన్ కి అనుకో, సో నువ్వు ఒక మిస్టేక్ చేసేసింటావు. అంటే యూజర్ ఐడి కరెక్ట్ ఇచ్చింటావు, పాస్వర్డ్ రాంగ్ ఇచ్చేసింటావు. సో ఆ టైంలో ఫస్ట్ అది ఏమవుతుందంటే ఎర్రర్ అని చూపిస్తుంది. సో నువ్వు ఒకవేళ వెరిఫికేషన్స్ కి వాలిడేషన్స్ సేమ్ యూజ్ చేస్తున్నావు. వెరిఫికేషన్స్ అంటే సో విజిబుల్ ఈక్వల్ టు వాలిడేషన్స్ అంటే ఆ పర్టికులర్ వాల్యూ ఉందా లేదా అని వాలిడేట్ చేయడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేమ్ అనుకో, అది ఉందా లేదా అని వాలిడేట్ చేయడం. వెరిఫికేషన్ అయినా సేమ్, రెండు సిమిలర్ అన్నమాట. సో అట్లా అవి అన్ఎక్స్పెక్టెడ్ ఎర్రర్స్. ఎక్స్పెక్టెడ్ ఎర్రర్స్ ఏమంటే ఇన్పుట్ ఇష్యూస్, డేటా ఇష్యూస్, సింక్రనైజేషన్ ఎర్రర్స్, స్కానింగ్ ఇష్యూస్. సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మాడ్యూల్స్ సరిగ్గా స్కాన్ చేయలేదు. సో అది ఎక్స్పెక్టెడ్ ఎర్రర్. అంటే మాడ్యూల్ సరిగ్గా స్కాన్ చేయలేదు కాబట్టి నీ టెస్ట్ కేసు ఫెయిల్ అవుతోంది. సింక్రనైజేషన్ ఎర్రర్ అంటే మీకు మొన్న చెప్పాను ఆల్రెడీ నేను. సో దట్ సింక్రనైజేషన్ వెయిట్ ఆన్ ఎలా ఇస్తాము, బై డిఫాల్ట్ 20 సెకండ్స్ ఉంటుంది. సో 20 సెకండ్స్ మించి మనం వెయిట్ చేసి మన టెస్ట్ కేసు ఫెయిల్ అయితే, సో అప్పుడు అవి వాటిని ఎక్స్పెక్టేషన్స్. ఇంకా డేటా ఇష్యూస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం డేటా సరిగా ఎంట్రీ చేయలేదు ప్రాపర్ గా. సో మనం ఇన్పుట్స్ సరిగా ఇవ్వలేదు, అంటే వాల్యూస్ సరిగా ఇవ్వలేదు. ఇవంతా ఎక్స్పెక్ట్ ఎర్రర్స్, అంటే మనం చేసే మిస్టేక్స్ ఇవంతా. మనం ఇన్పుట్ సరిగా ఇకపోయినా, డేటా సరిగా ఇకపోయినా, సింక్రనైజేషన్ టైమ్ అవుట్ సరిగా ఇకపోయినా, వెయిట్ ఆన్ టైమ్, సో స్కానింగ్ ఏమైనా ఇష్యూ ఉన్నా, ఇదంతా ఎక్స్పెక్టెడ్ ఎర్రర్స్ అన్నమాట. సో హౌ టోస్కా విల్ ఎగ్జిక్యూట్స్ క్వశ్చన్ అన్నమాట. ఈ రికవరీ సినారియోని ఈ టోస్కా ఎలా ఎగ్జిక్యూట్ చేస్తుంది అనేది. there are some pre-request settings, there are some settings to be in Tosca for recovery scenario. నేను జస్ట్ ఇప్పుడే చూపించాను నీకు, రికవరీ సినారియోలో సెట్టింగ్స్ ఉండేది నేను నీకు చూపించాను. సో వీ హ్యావ్ టు మేక్ ద అవును. చేంజెస్ ఇన్ సెట్టింగ్స్.
ఫర్ ద రికవరీ సినారియో సో దట్ టోస్కా విల్ ఎగ్జిక్యూట్స్. నేను ఇక్కడ ఏం చెప్పాను డెఫినిషన్, రికవరీ సినారియో ఇస్ గ్రూప్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ టెస్ట్ టైప్స్ విచ్ టోస్కా విల్ ఎగ్జిక్యూట్స్ అన్న. నీకు డౌట్ రావచ్చు ఎలా టోస్కా ఎగ్జిక్యూట్ చేస్తుందని. మనకి సెట్టింగ్స్ ఉన్నాయి కదా, ఆ సెట్టింగ్స్ లో మనం చేంజ్ చేసి దాన్ని బేస్ చేసుకొని రికవరీ సినారియో సెట్టింగ్స్ బేస్ చేసుకొని టోస్కా అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది మన టెస్ట్ కేస్ ని. సేమ్ థింగ్స్ ఫాలో అవుతాయి అనమాట. మన టెస్ట్ కేసు ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు సేమ్ సెట్టింగ్స్ రిఫ్లెక్ట్ అయితే మన టెస్ట్ కేస్ పైన. ఓకేనా? ఓకే. సో నేను ఇది కూడా స్క్రీన్ షాట్ పెట్టాను. సో స్టెప్స్ కూడా నీకు నేను ఇక్కడ పెట్టాను. ప్రాజెక్ట్ లోకి వెళ్తాము, సెట్టింగ్స్ లోకి వెళ్తాం, టీ బాక్స్ రికవరీ అనేది ఈ స్టెప్స్ నేను పెట్టాను. ఇంకా ఇక్కడ లోపల ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి రికవరీ సినారియోలో అనేది కూడా నేను ఇక్కడ మెన్షన్ చేశాను. కానీ రికవరీ సినారియోకి మనం రికవర్ అని మెన్షన్ చేసుకోవాలి. నెక్స్ట్, సో ఇది ప్రాక్టికల్ గా చూపించేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ వరకు నేను చూపిస్తాను ఇప్పుడు ఎలా రికవరీ సినారియో అనేది క్రియేట్ చెయ్యాలి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క సెకండ్. నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటున్నాను రికవరీ సినారియోస్ కోసము. ఓకేనా? ఓకే, రికవరీ సినారియోస్ ఎక్కడ క్రియేట్ చేస్తామంటే మనం రికవరీ సినారియో ఫర్ ఎగ్జాంపుల్ రూట్ ఫోల్డర్ లెవెల్లో రికవరీ సినారియో ఇది రికవరీ సినారియో కలెక్షన్ అన్నమాట. ఈ ప్లస్ ఐకాన్ రూట్ ఫోల్డర్ లెవెల్లో రికవరీ సినారియో క్రియేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం రూట్ ఫోల్డర్ లెవెల్లో రికవరీ సినారియో క్రియేట్ చేస్తే ఆ రికవరీ సినారియో అన్నిటికీ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఏ టెస్ట్ కేస్